సరే. ఇంత పెద్ద పడవలు వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఏ విధంగా తీసుకొచ్చారు? ఇది ఛత్తీస్‌గఢ్‌లో ఇంద్రావతి నది దగ్గర ఒక బ్రిడ్జి కట్టారు. ఆ కట్టడం వల్ల ఈ పడవల యొక్క అవసరము తగ్గిపోయింది. అయితే ఆ చేపలు పట్టే పడవలు ఇంకా పనిచేస్తున్నాయి. వాటిని ఉపయోగిస్తారు. కానీ మనుషులని రవాణా అది ధాన్యము తదితరాల రవాణా చేసే పడవలు వాటి ఉపయోగము తగ్గింది. అయితే మేము అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఈ ఈ పెద్ద పడవని మాకు కావాలని అడిగాము. ఆ అడగడంలో మాకు సమస్యలేంటంటే వాళ్ళ ఆదివాసీ భాష మాకు రాదు. మా భాష వాళ్ళకి రాదు. మేము తీసుకెళ్ళినటువంటి ఆదివాసీ ఆ ఆదివాసీ కాదు. ఈయనకు ఇది గోండి భాష తెలిసిన వాడికి చెంచు భాష తెలవనట్టుగా, కోయ భాష తెలియనట్టుగా మా పని ఉంటుంది. అయితే అది భాషా సమస్య చాలా పెద్దగా ఉంటుంది. వస్తు సేకరణలో భాష ముఖ్యం. కమ్యూనికేట్ అవ్వదు. అయితే ఊరి వాళ్ళని పిలిపించి మనం ఇలా మ్యూజియం పెడుతున్నాము అన్నప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం, సంతోషం. అంటే మా వస్తువు మ్యూజియంలో ఉంటుందా? దీనికి లైట్లు వేసి ఒక పెద్ద హాల్ పెట్టి అందులో మా గురించి చెప్పి దీన్ని అక్కడ పెడతారా అంటే వాళ్ళు నమ్మలే. మేము వేరే ఫోటోలు అవి చూపించాక వాళ్ళు అప్పుడు నమ్మారు. అలా వాళ్ళతో ఆ రోజంతా గడిపి తెల్లవారి మరి దీనిని మాకు ఇస్తారా అని అడిగినప్పుడు వాళ్ళు ఇది ఒక్కరిది కాదు, ఊరిది, ట్రైబల్ విలేజ్ ఇది, అంటే అందరి హక్కు ఉంటుంది దీని మీద. దీన్ని ఒకే చెట్టుది, తాటి చెట్టు అంత పడవ ఒకే చెట్టుని తొలిచి కట్ చేసి తొలుస్తారు. సో ఇదంతా పనిచేయడానికి ఆ ఊరు వాళ్ళు అవసరము కాబట్టి హక్కు వాళ్ళదే. వాళ్ళందరితో మేము మాట్లాడతామండి అన్నారు. అప్పుడు మేము వెళ్ళి పక్కన వేరే తీరం దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పడవ కొనుక్కున్నాం మేము. వాళ్ళ అవసరం లేదు, అది కొద్దిగా పాడైంది. పాడైతే మేము కొనుక్కున్నాము. అది వాళ్ళకి తెలిసింది, ఓహో సార్ వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చి తీసుకుంటారు అనేది అర్థమైంది. అయితే వాళ్ళు డబ్బుల కోసం అడగలేదు. అయితే మేము దీనిని మీకు ఇచ్చేప్పుడు బలి ఇవ్వాలి మేకను, దానికి డబ్బులు ఇస్తే బాగుంటుంది అని మా మధ్యవర్తి చెప్పాడు. మేము సంతోషంగా ఒప్పుకున్నాం. ఎందుకంటే వాళ్ళ ఒక అమ్మాయిని వాళ్ళ అత్తవారింటికి పంపినప్పుడు ఏ రకమైనటువంటి ఒక సాగనంపడం అనేది ఉంది కదా, అలాంటిది వాళ్ళు చేశారు. వాళ్ళతో మేము భోజనం చేశాము. వాళ్ళు చాలా. కానీ ఎలా తీసుకొచ్చారు ఇంత పెద్దగా? అది వాళ్ళ గొప్పతనం అండి. మేము ఒక లారీ తీసుకొచ్చాము, కానీ ఆ లారీలో ఇది పట్టదు. మళ్ళీ ఇంకొక లారీ తెచ్చాము, ఆ లారీ చాలా పాతది. ఇది ఈ బరువు వేశాక అది కదలడం మొదలుపెట్టింది, ఊగడం. అందుకనే మరొక 20 ఫీట్ అంటే 6 టైర్ లారీని మళ్ళీ వెళ్ళి తెచ్చాము. అందులో ఆదివాసులకు ఉన్న టెక్నిక్, అదే అంటాను కదా నేను, వాళ్ళ దగ్గర గొప్ప టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్స్ మనకు లేకపోవడం వల్ల మనం వెనకంజ వేశాము. అయితే ఆ టెక్నిక్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళని మనం పట్టించుకోలేదేమో అనిపిస్తుంది. దీన్ని ఇటు 6 అటు 6 పట్టారు. కానీ ఆ ఛత్తీస్గఢ్ నుంచి తీసుకువచ్చాక దీన్ని దింపడానికి ఇటు 15 మంది అటు 15 మంది పట్టుకున్నప్పటికీ కూడా దించడం కష్టమైపోయింది. ఆ దించడంలో ఒక ఆయన పాదం నలిగిపోయింది, ఒక ఆయనకు మోకాలుకు దెబ్బ తాకింది. అంటే టెక్నిక్ లేకపోవడం వల్ల. అది నేను చెప్పేది. చాలా కష్టపడి తీసుకొచ్చాము. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. మొత్తంగా ఎన్ని ఉన్నాయి సార్ పడవలు? పడవలు 2 మనుషులని పెద్ద పడవలు, 2 చిన్న పడవలు, ఆ తర్వాత అది అది చేపలు పట్టే పడవ ఒకటి, ఇట్లా కొన్ని చిన్న చిన్న తెప్పలు అంటాము, తెప్పలు అవి తీసుకొచ్చాము. ఇది పడవల కథ. ఓకే సార్, ఓకే. సో ఇప్పుడు వీటి గురించి. ఇది ధాన్యం మర. దీనిని ఇలా కట్టి ఎడ్లకు కట్టి ఇలా మధ్యలో పెట్టి ఇలా తిప్పుతారు. మధ్యలో ధాన్యం వేస్తారు కింద. అంటే మర కాదు, అంటే ఇది మాన్యువల్ మర. అంటే అప్పుడు మర లేదు కదా, ఒక 50 ఏళ్ల కింద నుంచి ఇవాళటి వరకు మరలేని కోయగూడాలు ఎన్నో ఉన్నాయి.
వాళ్ళు ఇప్పటికీ దంచుకుంటారు, ఇప్పటికీ దీన్ని వాడతారు. దీని ఇలా ఇది చాలా బలమైంది, ఇనుము కంటే పెద్దది, అది బరువైంది. దీన్ని అలా తిప్పడం వల్ల దాని పొట్టు ఊడిపోయి ధాన్యం వస్తుంది. ఏ ధాన్యమైనా దీన్ని ఉపయోగించేవాళ్ళు. మీ వెనకాల ఉన్నది ఇది? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా రేర్. ఎందుకంటున్నానంటే మాదిగలు చర్మాన్ని ట్యానింగ్ చేస్తారు, చర్మాన్ని శుభ్రపరిచి దానిని తయారు చేస్తారు. చేసినప్పుడు ఉపయోగించే లంద. ఈ లందలోనే రేణుకా ఎల్లమ్మని దాచినారు మాదిగలు. ఆ రేణుకాన్ని ఎల్లమ్మని ఈ లందలో పెట్టి దాచారనేది ఉంటుంది కాబట్టి ఈ లంద వాళ్ళకు పవిత్రమైంది. పరికరమే కాదు, పవిత్రమైనటువంటి వస్తువు. ఇంత పవిత్రమైంది మరొకటి ఉండదు. ఎల్లమ్మని ఇందులో ప్రాణం రక్షించుకుంది కాబట్టి ఇక్కడ ఈ ఈ గుర్తులు ఉంటాయి. ఎల్లమ్మ కథకి సంబంధించినటువంటి పౌరాణిక గుర్తులు వీటిని మనకు ఉన్నాయి కాబట్టి దీనిని మ్యూజియం పీస్గానే మేము భావిస్తున్నాము. ఈ లంద ఉపయోగించడం అనేది తగ్గిపోయింది, కానీ ఒకనాటి సంస్కృతికి ఇది నిదర్శనం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది నిజామాబాద్లో ఒక రూరల్ ఏరియా నుంచి తీసుకొచ్చాము. వీటికి సంబంధించి చెప్పండి. చూస్తే చాలా పెద్ద ఒక ప్లేట్ లాగా అనిపిస్తోంది. ఇది బెల్లం వండడానికి ఉపయోగించేటువంటి ట్రే. అది ఇనుముతో తయారు చేస్తారు. ఆ తర్వాత ఆ బెల్లాన్ని వండిన తర్వాత దీంట్లో స్లాబ్స్ లాగా చేస్తారు. ఇది ఒక కర్రతో తయారు చేసిన ట్రే. దీన్ని బోర్లించాం, ఎందుకంటే నీళ్లు వర్షం పడితే అందులో నీళ్లు ఆగి పాడవుతుందని ఆ పడవలని కానీ దీన్ని కానీ బోర్లించి పెట్టాము. ఇది దాదాపు 50-60 ఏళ్ళు క్రితంది. ఇప్పటికీ వాళ్ళు ఆ బెల్లం వండడంలో పాత పద్ధతినే ఉపయోగిస్తారు, ఎందుకంటే వాళ్ళ అనుసృతంగా వస్తున్నటువంటిది. ఒకప్పుడు వాటిని చెక్కతో తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు చెక్కతో తయారు చేయడము, అడవికి వెళ్ళి చెట్టును కొట్టడము అనేది సాధ్యం కావదు, అది తప్పు. కాబట్టి వాళ్ళు ఇనుమును వాడుతున్నారు. ఇక దీనికి సంబంధించి అంటే దాన్ని ఎక్కడి నుంచి మీరు తీసుకురావడం? దీనిని కూడా మనం ఇది నిజామాబాద్ రూరల్ ఏరియాస్లో ఇప్పటికీ ఉంది. వాళ్ళు మొదటి నుంచి బెల్లం పండించేవాళ్ళు. మొత్తం ఆంధ్రదేశానికి అక్కడి నుంచి బెల్లం పోతుంది. అక్కడ చక్కెర కర్మాగారం కూడా ఉంది కదా అది. ఆ తర్వాత వీటిని ఒక యంత్రము పెట్టి చెరుకును పిప్పి చేస్తారు ముందు. ఈ పిప్పి చేయడానికి ఆ యంత్రాన్ని తిప్పడం వల్ల ఆ చెరుకు నుంచి రసం వస్తుంది. ఆ రసాన్ని తీసి వండి దాంట్లో పోస్తారు. ఆ రకంగా ఇది బెల్లం తయారీకి ఉపయోగపడే పరికరం. అయితే ఇంత కళాత్మక సంపద, ఇన్నేళ్ల క్రితం నాటి సంపద మీరు సేకరించారు, తీసుకొచ్చారు, ఇక్కడ పెట్టారు. మనం చూసుకుంటే చెక్కకి చెదలు పడతాయి, అదే విధంగా ఇప్పుడు ఇనుమును చూసుకుంటే దానికి శిలుం పడుతుంది. మరి వీటిని కాపాడడానికి, ఎందుకంటే అన్ని కాలాలు ఒకే తీరుగా ఉండవు. మనకు వర్షాకాలంలో ఉంటుంది, ఆ నీళ్లు పడ్డప్పుడు కానీ ఆ తుప్పు పట్టిపోవడం, ఈ సమస్య అయితే ఉంటుంది కదా మనకి. వాటిని ఎక్కడ పెడతాను అని నేను తీసుకురాలే, ఒక బాధ్యతగా నేను తెచ్చేశాను. ఎందుకంటే మళ్ళీ నేను పోయి తీసుకురాలేను, అలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి అక్కడ. కాబట్టి మాకు దొరికిన సమయాన్ని కొంత చేతిలో డబ్బు గలగలలాడినప్పుడే వెళ్ళి తెచ్చుకోవాలి, లేదంటే మళ్ళీ నేను తీసుకురాలేను. అయితే ఎవరైనా ముందుకొస్తారు, ఇంత పనిని హర్షిస్తారు అనుకున్నాను, కానీ గత ప్రభుత్వము దీనిని పట్టించుకోలేదు. ఏమైనప్పటికీ కూడా వాటిని నగరానికి తీసుకొచ్చాం, కానీ ఎండకు వానకు తడిసిపోతున్నాయి. దాదాపు 10 ఏళ్ల నుంచి వాటిని ఇలాగే పెట్టేశాము. అవి పాడవుతున్నాయి, నో డౌట్. కానీ ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. కాస్త తెలుగు విశ్వవిద్యాలయంలో తెలిసిన వైస్ ఛాన్సలరు, రిజిస్ట్రార్ ఉన్నారు కాబట్టి ఇక్కడైనా పెట్టుకొని ఇచ్చినందుకు మాకు ఆ మాత్రం సంతోషంగా ఉంది. కానీ సేఫ్టీ లేదు, పాడవుతున్నాయి. ఇప్పటి ప్రభుత్వం పట్టించుకోవాలని అనిపిస్తుంటుంది.